ఈరోజు అలసందల మెంతి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికోసము అలసందల్ని నేను ఇలా రాత్రి నానబెట్టుకున్నాను. లేదంటే మీరు ఉదయం 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అలసందల్ని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు వేసి కొద్దిగా పసుపు వేసి ఉడికించుకుందాం. దీంట్లో ఉప్పు వేయొద్దు. ఉప్పు వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి ఓన్లీ పసుపు మాత్రమే వేసి జస్ట్ ఒక్క 2 విజిల్ పెట్టుకోండి, సరిపోతుంది. మరీ మెత్తగా ఉడకొద్దు, కొంచెం పప్పుగా ఉండాలి. కాబట్టి 2 విజిల్లు పెట్టుకుందాము. ఈలోపు ఇక్కడైతే నేను మెంతెం కూరని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. కాబట్టి నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. లేదంటే మీరు నూనెలో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కట్ చేసుకున్న మెంతె కూర వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. సో చూశారు కదా, ఇట్లా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసము కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇందులో 1 స్పూను జీలకర్ర వేసి సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, ఒక మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మంచి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం ఎర్రగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, కొద్దిగా పసుపు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇందులో ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా తురుముకున్నాను. లేదంటే మీరు గ్రైండర్ అయినా వేసుకోండి. ఇది వేసుకొని తగినంత ఉప్పు, కారం వేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగనే ఉడికించుకోండి. సో చూసారు కదా, ఇలా ఆయిల్ మంచిగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న అలసందలు ఉన్నాయి కదా, అవి నీటితో పాటు వేసుకోండి. నీళ్ళతో పాటు అవన్నీ వేసుకొని అలాగే ఫ్రై చేసుకున్న మెంతెం కూర కూడా వేసుకొని కొంచెం గట్టిగా అయింది కదా, ఇంకొద్దిగా నీళ్లు పోసుకొని ఒక్క 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఆల్రెడీ మనకి మెంతెం కూర ఫ్రై చేసుకున్నాము, అలసందలు కూడా ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు దీనికి ఒక మసాలా అయితే కొబ్బరి మసాలా అయితే చేసుకుందాము. దానికోసం ఇలా ఎండు కొబ్బరి తీసుకొని దీంట్లో ఒక 5 దాకా ఎల్లిపాయలు వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోండి. ఈ పొడి మీరు దేంట్లో అయినా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పొడి ఒక 2 స్పూన్లు వేసి కలిపేసి ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చీలు వేసాను. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా చాలా మంచి మంచి రెసిపీస్ ఇంకా ముందు వస్తూ ఉంటాయి కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో చూసారు కదా, రెడీ అయిపోయింది కర్రీ. అన్నంలోకి తినండి, సూపర్గా ఉంటుంది.